ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రైని చేసేసుకుందామా సింపుల్గా మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్? నాది కూడా అయిపోయింది. ఇప్పుడు లంచ్లోకి గాను కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను. లంచ్లోకి గాను ఇదిగో చూడండి, అరటికాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ అరటికాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. వచ్చేసేయండి మరి మన కిచెన్లోకి, చూసేద్దరు కానీ మరి. చూడండి ఫ్రెండ్స్, అరటికాయ ఫ్రైకి గాను నేను 3 అరటికాయలు తీసుకున్నాను. ఇలాగా ఈ అరటికాయని శుభ్రంగా కడుక్కొని కోసుకొని రెడీ చేసి మీకు చూపిస్తాను. మీకు చూడండి ఫ్రెండ్స్, అరటికాయలు శుభ్రంగా కడుక్కొని కొంచెం ఈ సైజు ఉండేటట్టు ముక్కల్ని కోసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ చిన్న ముక్కలు ఫ్రై అయ్యాక చిన్న ముక్కలు అయిపోతాయి కదా. ఇంకో ఈ సైజు ఉండేటట్టు కోసుకోవాలి. ఫ్రైకి వేయించాక మనకి చిన్న ముక్కలు అవుతాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ దాకా వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం మొదటగా. తర్వాత శనగపప్పు 1.5 టేబుల్ స్పూన్స్. కొంచెం శనగపప్పు వేసుకుంటే పచ్చిశనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే కొంచెం ఎక్కువ వేసాను అనమాట. మినప్పప్పు 1 టేబుల్ స్పూన్. జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఎండుమిరపకాయలు 4 ముక్కలు చిన్న చిన్నవి కోసుకొని అవి మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. బాగా కలుపుకోవాలండి, బాగా వేగి వరకును. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగ దంచుకొని చిన్నపాయ వెల్లుల్లిపాయ తీసుకొని దంచుకొని ఇలా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది అరటికాయ ఫ్రైలోకి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా కడుక్కొని శుభ్రంగా అవి కూడా వేసేసుకుందామండి. కలుపుకుందాం బాగా. పోపులన్నీ వేగిపోయినాయండి మొత్తం. మినపప్పు, శనగపప్పు. ఇప్పుడు కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇందులో. మరి ఇందులో కొంచెం వెల్లుల్లిపాయ, తర్వాత శనగపప్పు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. కలుపుకుందాం. మూత పెట్టుకుని మగ్గనిద్దామండి 1 నిమిషం. సిమ్లో పెట్టుకొని చూద్దామండి. మూత తీసుకొని 1 నిమిషం అయిపోయింది. అదిగోనండి మగ్గింది. మనం ఈ టైంలో ఏం చేయాలంటే 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం ముక్కలకు పట్టేటట్టు ఇలా. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. మరి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ కారం అవుతుంది కాబట్టి నేను తగ్గించి 1/2 టేబుల్ స్పూనే వేసాను. మీ ఇష్టం, మీరు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇంకో కలుపుకుందాం ఇలా. మరి కారం వేసాక రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని మళ్ళీ జాగ్రత్తగా కలుపుకుందాం ఇలా. అన్నీ వేసుకుని మంచిగా కలుపుకున్నాం కదండి. ఉప్పు కూడా వేసేసుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ మనం 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. అయిపోతుంది 2 నిమిషాల్లో మన అరటికాయ ఫ్రై. చూద్దామండి మన అరటికాయ ఫ్రై ఎక్కడ వరకు వచ్చిందో. ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇదిగో మరి అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ముక్క కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఇదిగో చూడండి, ఇదిగో ఉడికిపోయింది చక్కగాను. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం మరి. చూడండి మన అరటికాయ ఫ్రై దగ్గరగా చూపిస్తున్నాను. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం మరి. అదిగోనండి అరటికాయ ఫ్రై డిష్ అవుట్ చేసేసాను. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది. పైనుంచి మనం కొంచెం కొత్తిమీర ఇలా జల్లుకున్నామంటే పప్పు చారులకి, సాంబార్లోకి, రసంలోకి సూపర్గా ఉంటుంది. అలా ఉట్టిగా కూడా మనం తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు ఇలాగే ట్రై చేసేసుకోండి. మరి మీకు ఎలా కుదిరింది? ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తీరుతారు అంతే. ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి. మరి మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి.
అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, నేను టమాటా రసం పెట్టుకుని తింటాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగ టమాటా రసంతో నంజుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది. అది కూడా టమాటా రసం మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.